తప్పు ఉంది, నాకెంత అప్పు ఉందని బాధపడే పరిస్థితి ఇవాళ 5 సంవత్సరాల పాలన మాకు అందించిపోయింది. అటువంటి ఒక దివాలా వ్యవస్థని అందించిపోయిన ఆయనకి మీరు చెప్పారు, మంచి సమాధానం చెప్పారు. నిన్న కూడా నేను మా ధర్మవరం మున్సిపాలిటీలో మాట్లాడుతా చెప్తా ఉన్నా, రోజు 73 టన్నుల చెత్త వస్తుంది ధర్మవరంలో. ఆ చెత్తను తొలగించాలా. మొత్తం రాష్ట్రంలో 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త 5 సంవత్సరాలు చేరింది. 2 రకాల చెత్త చేరాయి. ఒకటి ఈ చెత్త, మన ఇంట్లో ఉండే చెత్త మున్సిపాలిటీలో 86 లక్షల మెట్రిక్ టన్నులు, మీరు అర్థం చేసుకోండి, అంత చెత్త జరిగింది. ఇంకో రకం చెత్త కూడా జరిగింది, అది రాజకీయ చెత్త. మీకు తెలుసు, ఈ చెత్తను తొలగించే మేము పనిచేస్తున్నాం. అయితే మాకన్నా ముందు ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రజలు మేలుకున్నారు కాబట్టి ఆ రాజకీయ చెత్తను తొలగించేసి, నిన్న మా మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు, 151 ఉంటే మధ్యలో 5 తీసి 11 మాత్రం పెట్టారు. ఆ రాజకీయ చెత్తను తొలగించారు మీరు. రాష్ట్రం ఇవాళ మంచి నాయకత్వం ఉంది, రాష్ట్రానికి మంచి అభివృద్ధి గురించి ఆలోచించే నాయకత్వం ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండు సమాంతరంగా తీసుకెళ్లి, 2 పట్టాల్లాగా తీసుకెళ్లి ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. ఏవైతే హామీలు ఇచ్చామో హామీలను నెరవేర్చే ఇప్పుడు సామాజిక పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీ ఇస్తున్నాం. గతంలో జీతాలు వచ్చే కాదు, 1వ తేదీ జీతాలు ఇవ్వగలుగుతున్నాం. దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తల్లికి వందనం కింద ఒక్కొక్క బిడ్డకి 15,000 కూడా ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. ఏ హామీలు ఇచ్చామో ఈ ఆర్థిక పరిస్థితులు మెరుగుదిద్దే క్రమంలో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ప్రతి హామీని నెరవేర్చి ఈ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, దాంట్లో భాగంగా దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక వికసిత భారత్ నిర్మించి ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి ఇవాళ భారతదేశం అంటే రాబోయే రోజుల్లో ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే పరిస్థితి తీసుకెళ్తాం. ఒక ఎమ్మెల్యేగా, ఈ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. అయితే నాకు అందరి మిత్రుల సహకారం ఉంది కాబట్టి అందరం కలిసి సమస్యలను గుర్తించి వాటిని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈ ప్రాంతానికి మీరు ఆశీర్వదించినందుకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వీరనారప్పన్న గారిని కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదైతే ఆ గొట్టూరు అప్రా చెరువు నీటి గురించి చెప్పారు, అది కూడా నేను దాని మీద కూడా దృష్టి ఖచ్చితంగా పెడతానని తెలుస్తూ, ఎందుకంటే ఆ మాట చెప్పకుండా హామీ ఇవ్వకుండా పోయినా అంటే ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడతాడో లేదో గ్యారెంటీ లేదు. అందుకని అది కూడా తొందరలో తీర్చే ప్రయత్నం చేస్తామన్నా మీ సహకారంతో దాన్ని పూర్తి చేసుకుందాం.